హాయ్ ఫ్రెండ్స్. మనం గతంలో దర్పణకు సంబంధించి చాలా వీడియోలు చేశాము. ఒక వీడియో అయితే అవి అన్ని వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి. అయితే దర్పణం అంటే ఏంటన్నది మీకు ఆ వీడియోలో క్లియర్‌గా చెప్పాం. ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది కూడా ఉంది. సో, ఆ వీడియో లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అవి కూడా ప్లే లిస్ట్‌లో ఉంటాయి చూడండి. అయితే ఇప్పుడు నా బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చూస్తున్నారు. అది దర్పణం న్యూ వెబ్‌సైట్ అనమాట. ఇదివరకైతే చాలా ఫ్రెండ్లీగా ఉండేది వెబ్‌సైటు ఈజీగా. బట్ న్యూ అప్‌డేట్ ఏదైతే కొత్తగా అప్‌డేట్ చేశారో అది వెబ్‌సైట్ కొంచెం వర్క్ అది రిజిస్ట్రేషన్ అది కొంచెం టఫ్‌గానే ఉందనమాట. సో, అంచేత ఇటు సలహా ఏమిస్తున్నానంటే, ఇది ఎవరు పడితే వాళ్ళ చేత మాత్రం చేయించకండి. ఎందుకంటే ఇబ్బంది మళ్ళీ ఒకసారి అది మీరు ఎడిట్ చేయడం కూడా ఇబ్బందయిపోద్దనమాట. మళ్ళది ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా మరలా మీరు న్యూ ఢిల్లీ హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ చేసి వాళ్ళు కాంటాక్టు అవుతారో లేదో, ఫోన్ లిఫ్ట్ చేత్తారో లేదో తెలీదు. సో, అంచేత సలహా ఏంటంటే, మేమైతే గత 3, 4 సంవత్సరాల నుండి ఇదే పనిలో ఉన్నాం గాబట్టి, ఏది ఎక్కడ ఉంచాలో, ఏది తీసేయాలో అన్నీ మనకు తెలుస్తాయి గాబట్టి, క్లియర్‌గా చేస్తున్నామనమాట. సో, ఇదివరకు మీరు చాలామంది బ్యాంక్‌కెళ్ళే ఉంటారు. బ్యాంక్‌కెళ్ళగానే మీరు దర్పణ్ యూనిక్ ఐడీ అడుగుతారు. అలాగే కొంతమందికి ఎన్‌జీఓస్‌కైతే ఖచ్చితంగా ఇది ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, ప్రతి ఎన్‌జీఓ సొసైటీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నవాళ్ళు గాని, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఉన్నవాళ్ళు గాని, ఖచ్చితంగా ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే అపార్ట్మెంట్స్ వాళ్ళు ఎందుకు చేసుకోవాలంటే, కొన్ని కొన్ని కాలనీస్‌లోకి అపార్ట్మెంట్సు దాంట్లో అందరూ కలిసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారన్నమాట. ఎందుకు అంటే, ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లో ఏదైనా ఎలక్ట్రిసిటీ వర్క్ జరిగినా, ఏదన్నా ఏదైనా రిపేర్ చేసినా, మొత్తం అన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా జరగడం కోసం అని చెప్పేసి బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేసి, సో, అమౌంట్ ఆ విధంగా యేసుకుంటారన్నమాట. అందుచేత అపార్ట్మెంట్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు. సొసైటీ రిజిస్ట్రేషను. సో, వాళ్ళు కూడా ఖచ్చితంగా దర్పణం చేసుకోవాలనమాటండి. అపార్ట్మెంట్స్‌కి సంబంధించి. అలాగే స్కూల్సు, కాలేజెస్ ఆల్సో చేసుకోవాలనమాట. ఎందుకు అని అంటే, ఇది ఖచ్చితంగా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఈ వెబ్‌సైటు చాలా హై లెవెల్‌లో డెవలప్ చేశారు. బట్ మనీ లాండరింగ్ అంటే అక్రమంగా డబ్బులు అనేది సంపాదించడం గానీ, డబ్బుల్ని అక్రమంగా దారులు మళ్లించడం గానీ, అలాంటివి చేయకుండా ట్రాన్స్‌పరెన్సీ కోసం అని చెప్పేసి ఈ దర్పణ్ వెబ్‌సైట్‌లో అవ్వాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటు ఎప్పుడో గత 3, 4 సంవత్సరాల క్రితమే చెప్పింది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ మీకు చూడండి బ్యాంక్ నుండి కూడా ఈ విధంగా లెటర్స్ వస్తున్నాయి చాలా ఎన్‌జీఓస్‌కి. ఇది ఒకరికొస్తే ఒక క్లయింట్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి చూసామనమాట. ఇది ఫస్ట్ నోటీస్ అని బ్యాంక్ వాళ్ళు పంపిస్తున్నారు ఎన్‌జీఓస్‌కి. సో, ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, వి రిఫర్ టు ద రీసెంట్ అమెండ్మెంట్స్ ఇన్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. చూడండి రూల్సు ఆ యొక్క చట్టం ఇయన్నీ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. 7/3/2023లో బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 2005లో ఒక గజెట్ నోటిఫికేషన్ అనేది ఈ డేట్‌లో ఇచ్చిందనమాట. మనీ లాండరింగ్‌ని అరికట్టడం కోసం ప్రతి ఎన్‌జీఓ కూడా దర్పణ్‌లో రిజిస్ట్రేషన్ అయ్యి, ఆ యొక్క యూనిక్ ఐడీని బ్యాంక్‌కి సబ్మిట్ చేయాలనమాట. ఇక్కడ చూడండి. వి రిక్వెస్ట్ యూ టు షేర్ ద డీటెయిల్స్ ఆఫ్ దర్పణ్ ఐడీ విత్ ద బ్యాంక్ అండ్ ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ దెన్ రిజిస్టర్ యువర్ ఎంటిటీ ఆన్ ద దర్పణ్ పోర్టల్ అని చెప్పేసి ఈళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. అంటే ఈ నోటీసులు ఇప్పటికే చాలామందికెళ్ళే ఉంటాయి. బట్ ఇది మార్చి నెల కాబట్టి మంత్ ఎండింగు బ్యాంకులో అందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి నోటీసులు ప్రస్తుతం ఆపుండొచ్చు. బట్ ఖచ్చితంగా తర్వాతైనా నోటీసులొస్తాయనమాట. సో, ఇది నోటీస్‌కి మనం రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మీరు దర్పణ్‌లో రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా అవ్వాలనమాటండి. ఒకవేళ మీరు అవ్వకపోతే గనక అకౌంట్స్ ఫ్రీజ్ చేసేస్తారండి. అంటే ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్ చేయడం అది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసేస్తారు. సో, దానివల్ల ఏమి జరుగుతది? సో, సాలరీస్ ఇవ్వడం గానీ, వాటికి చాలా ఇబ్బందవుతదనమాటండి. అంచేత ఖచ్చితంగా ఏంటంటే దర్పణ్‌లో రిజిస్టర్ అవ్వండి. నేను ఇంకో సలహా ఏంటంటే ఫ్రెండ్లీగా, మీరు ఎవరు పడితే వాళ్ళతో ప్రయోగాత్మకంగా మాత్రం చేయించుకోవద్దు. గతంలో మనం వీడియోలు చేసాం. సో, దాంట్లో కూడా ఈ విషయాల్ని మనం చెప్పడం జరిగిందనమాట. ఎందుకు అంటే, ఏదోటి చేసేసి వాళ్ళు ఎక్స్‌పెరిమెంటల్ వేలో ఏదో చేసి మన దగ్గరకొచ్చాయి కొన్ని కేసెస్. సో, మనం ఏదైనా ఫ్రెష్‌గా వస్తే చేయడం చాలా ఈజీ అండి.
అది ఒక్కసారి దాన్ని ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని మళ్ళీ సెట్ చేయడం కోసం చాలా చాలా ప్రాసెస్ ఉంటదనమాట. సుమారుగా ఒకవేళ ఏదైనా మిస్టేక్ వచ్చిందనుకోండి, 1 ఆర్ 2 మంత్స్ కూడా టైం పట్టేద్దనమాట. ఎందుకని న్యూఢిల్లీ హెల్ప్ డెస్క్ వాళ్ళు ప్రతిసారి మన మన కాల్ లిఫ్ట్ చేస్తారని అవసరం లేదు. లిఫ్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చనమాట. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. మీరేం పెద్ద ఖర్చేమి ఉండదు. ఇనీషియల్‌గా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంతే. దర్పణంలో ఒకసారి రిజిస్టర్ అయితే మీరది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. దాన్ని మరలా మరలా చేసుకోక్కర్లేదు. దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ అంటే చాలా తక్కువ అమౌంట్‌లో మనం చేస్తున్నామనమాట. సో, మీరేంటంటే అలాగే ఇంకోటేంటంటే దర్పణలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అంటే మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటది. మనం ఒక సొసైటీ గాని, ఒక ట్రస్ట్ గాని మెయింటైన్ చేయాలంటే లీగల్ సెటప్ అంతా కరెక్ట్‌గా ఉండాలి. చాలామందుంటారు. ఏదో ఉద్దేశంతో ఏయో యాక్టివిటీస్ అయి పెట్టి రిజిస్ట్రేషన్ అయిపోతారు. వాళ్ళ దగ్గర పాన్ కార్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మాత్రమే ఉంటాయి. మిగతా లీగల్ సెటప్ ఉండవు. మరి వాళ్ళకెలా ఫండ్స్ ఒస్తాయి? ఉదాహరణకి పోనీ ఎవరైనా ఫండ్స్ ఇస్తున్నారనుకోండి. మరి ఫండ్స్ ఇవ్వాలంటే మీరు 12 గాని, 8 రిజిస్ట్రేషన్ లేకుండా 12 రిజిస్ట్రేషన్ లేకుండా ఫండ్స్ ఎలా తీసుకుంటారు? వాళ్ళు తీసుకున్నా గాని ఇన్‌కమ్ టాక్స్ దృష్టయితే ఆ ఫండ్స్ మీద ఉంటుంది. టాక్స్ ఎక్కువ మొత్తంలో డిడక్ట్ అయిపోద్దనమాట. అంచేత ఖచ్చితంగా 12 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏటీజీ అంటే మీ అందరికి తెలుసు. డోనర్ మనకెవరైనా డోనర్ చేసేవారు ఎవరైనా ఉన్నా ఏటీజీ రిజిస్ట్రేషన్ ఏ సంస్థకైతే ఉందో దానికి డొనేట్ చేస్తారనమాట మెయిన్. దానికి డొనేట్ చేయడానికి ముందుకొస్తారు. సో, అదనమాట. అయితే లీగల్ సెటప్పు మనం అంతే ఏదో రిజిస్ట్రేషన్ చేసి పక్కన పెట్టేసుకుంటే ప్రయోజనం ఏముంది? ఏమి లేదు కదా! లీగల్ సెటప్ అన్నీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు లీగల్ సెటప్ కరెక్ట్‌గా ఉంటది. సో, ప్రాజెక్ట్‌లంటారా? లీగల్ సెటప్ అన్నీ ఉన్న వాళ్ళకి చేస్తారు తప్ప, ఏ లీగల్ సెటప్, ఏ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి ఎలాగిస్తారు? ప్రాజెక్ట్‌లో ఎవరిస్తారు? ఎలాగిస్తారు? ఇప్పుడు ఒక సంస్థ ఉందనుకోండి. దానికి లీగల్ సెటప్ అంతా ఉందా? లేదా? దర్పణంలో నమోదయ్యారా? లేదా? 12 రిజిస్ట్రేషన్ ఉందా? లేదా? అలాగే ఏటీజీ రిజిస్ట్రేషన్ ఉందా? లేదా? ఎఫ్‌సిఆర్‌ఏ ఉందా? లేదా? ఇయన్నీ చూసి ఇస్తారు గానీ, ఏ విధమైన రిజిస్ట్రేషన్ లేకుండా మామూలుగా ఫండ్స్ వచ్చేయాలంటే రావు కదా! అదనమాట. అంచేత ఏంటంటే, మీరు ఇనీషియల్‌గా సో, ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఏ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండా అది పనులయిపోవాలంటే అవ్వవు కదండీ! సో, మనమైతే జెన్యూన్‌గా నామినల్ ఫీస్ తీసుకొని చేస్తున్నామనమాట. సో, అలాగే మన దగ్గర చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం ఒకవేళ మేము ఏదన్నా మా ద్వారా 1280 చేసుకున్నా, రేపన్న రోజున ఏదన్నా దానికి సంబంధించి ఏదైనా డౌట్ అడిగినా, ఏమడిగినా మనం ఫ్రెండ్లీ నేచర్‌లో వాళ్ళకి చెప్పడం జరుగుతదనమాట. అదోటి మన దగ్గర సర్వీస్ ఉంటదనమాట. కొంతమందయితే అది పెయిడ్ సర్వీస్ కింద చేస్తారు. బట్ మన దగ్గర చేసుకున్న వాళ్ళు పలానా డౌట్ ఉందండి. ఏం చేస్తే అంటే మనకు తెలిసిన సమాచారం మట్టుకు మనం ఖచ్చితంగా చెప్తాం. ఇన్‌కేస్ ఒకవేళ మనకు తెలియలేదనుకోండి, కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఏదో చెప్తామనమాట. చెప్పకుండా అయితే ఉండం. సో, అది. సో, మీరు ఎవరైనా ఒకవేళ ఆహ్, దర్పణ్ గాని ముందైతే దర్పణ్ చేసుకోవాలి. దర్పణ్‌లో 1280 తర్వాత చేసుకోవాలనమాట. ఎందుకంటే 1280కి కూడా దర్పణ్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎఫ్‌సిఆర్‌ఏ కూడా దర్పణ్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలనమాట. సో, ఇది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి మనం వీడియోలు చేసాం దర్పణ్‌కి సంబంధించి. చాలా వైరల్ అయినియి. మనం ఏపీ, తెలంగాణ ఈవెన్ మన కర్ణాటకలో, బెంగుళూరులో కొంత ఫ్రెండ్స్ ఆళ్ళుంటే వాళ్ళ ద్వారా కూడా వస్తున్నాయి మనకి. మనం చేస్తున్నామనమాట నామినల్ ఫీస్ తీసుకొని. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చేయాలని మీకు ఆల్రెడీ ముందే చెప్పాను నేను. సో, అది. సో, ప్రస్తుతం ఉన్న వెబ్‌సైట్ అయితే కొంచెం ఆ డేటాబేస్ అది చాలా పక్కాగా డెవలప్ చేశారు. డేటాబేస్ కూడా చాలా పక్కాగా మెయింటైన్ చేస్తున్నారు. సో, అదేంటంటే మీకు నంబర్ స్క్రోల్ అవుతుంది. సో, ఆ నంబర్‌కి చేసి మీరు మనల్ని అడగొచ్చు. దర్పణ్ రిజిస్ట్రేషన్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది మీకు ఫోన్‌లో చెప్పడం జరుగుతుంది. అలాగే 1280జీకి ఏం అవసరం అన్నది కూడా ఫోన్‌లో చెప్పడం అనేది జరుగుతుందనమాట. సో, కొంతమంది ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆళ్ళు ఏయో సొంత ప్రయోగాలు చేస్తున్నారు. తర్వాత అయి ఫెయిల్ అయిపోతున్నాయి. ఇబ్బంది పడుతున్నారనమాట. సో, చాలామంది ఇన్ఫర్మేషన్ కోసం కొంత చేస్తున్నారు. సో, అది ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం. పూర్తిగా ఇంకా అదే పనిగా రోజంతా ఇన్ఫర్మేషన్ చెప్తూ కూర్చుంటే మనకు వేరే పనులుంటాయి కాబట్టి, ఎవరైనా మన దగ్గర చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి.
మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరమో అడిగితే మీకు ఫోన్‌లో చెప్పడం అనేది జరుగుతుందనమాట. సో, అది. సో, ఈ సర్వీస్‌నయితే చక్కగా మనం ఇస్తున్నాం. వినియోగించుకోండి. అలాగే దర్పణం అని కొట్టగానే మన వీడియోస్ వస్తున్నట్టుగా చాలామంది చెప్తున్నారు. మంచిది. అయితే ముందు చేసిన వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయనమాట. ప్రజల స్పందన వచ్చింది. చాలా వరకు మనం దర్పణలో చేసాం. ఇంకా చేస్తున్నాం కూడా. సో, అదే స్పందనతో మనకు చాలామంది పంపిస్తున్నారు. మనం అది అప్లై చేయడం అనేది జరుగుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్. ఇంకా అలా వీడియో లెంగ్త్ అయితే మరలా అది చూస్తారో లేదో అని మీకు బ్రీఫ్‌గా చెప్పాననమాట. ఫైనల్‌గా నేను చెప్పే సలహా ఏంటంటే, మీకు అపార్ట్మెంట్స్ దగ్గర నుండి కాలేజెస్ వరకు, ఎన్‌జీఓస్, ట్రస్ట్ కావచ్చు, సొసైటీస్ కావచ్చు, స్కూల్సు, కాలేజెస్ అలాగే ఆహ్, అపార్ట్మెంట్స్ అని చెప్పాం కదా! ఇవన్నిట్లికి కూడా ఖచ్చితంగా దర్పణ ఐడీ కావాలి. ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటే, వాళ్ళకి తెలియకుండా ఏదో వచ్చారు అని వాళ్ళు ప్రయోగాత్మకంగా చేసినా మీరు ప్రాబ్లమ్ అయితదనమాట. సో, అయితే మనకైతే అదే సర్వీస్‌లో మనం అదే ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి మనకి అవలీలగా మనం చేస్తామనమాట. సో, అదే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో, మన ఛానెల్‌లో అయితే బెస్ట్ టెక్ వరల్డ్ అని ఛానెల్ ఒకటి క్రియేట్ చేసాం. ఇప్పుడు కాదు ఎప్పుడో. సో, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. దర్పణకు సంబంధించి కావచ్చు. అవన్నీ చూడండి ప్లే లిస్ట్‌లో ఉంటాయి. సో, ఫర్ మోర్ అప్డేట్స్ స్టే విత్ us.